హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం వీకెండ్ పిల్లలకి స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదా. ఆ సిరీస్లో భాగంగా నేను చెప్పాను కదా ఎక్సైటింగ్ న్యూస్ అని. అది ఏంటంటే తెనాలి రామకృష్ణ స్టోరీస్, హాస్య స్టోరీస్, చతురోక్తులతో కూడిన స్టోరీస్, చమత్కారాలతో కూడిన స్టోరీస్ అవన్నీ కూడా మనము చెప్పుకుందాము. అయితే నేను ఇందాకే అప్లోడ్ చేశాను, లాంగ్ వీడియో తీసి నేను అప్లోడ్ చేసేసాను. మీరు అది కూడా చూడండి. ఇది షార్ట్ వీడియో. సో నేను లాంగ్ వీడియోలో 2 స్టోరీస్ చెప్పాను ఇవాళ. సో తెనాలి రామకృష్ణ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాల కవులలో ఒకడనమాట. సో ఫస్ట్ స్టోరీ ఏం చెప్పానంటే కుక్కతోక వంకర అనే స్టోరీ చెప్పాను. సెకండ్ స్టోరీ ఏమో పిల్లి పాలు తాగే స్టోరీ చెప్పాను. చాలా ఫేమస్ స్టోరీ తెనాలి రామకృష్ణ స్టోరీ. సో కుక్కతోక వంకర ఏంటంటే పక్క ఊరు నుంచి ఒక కవి వచ్చి శ్రీకృష్ణదేవరాయ సభకు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ సామెతలతో దెప్పి పొడుస్తూ ఉంటాడు. అప్పుడు తెనాలి రామకృష్ణ కుక్క తోకని వంకరగా ఉంటుంది, దాన్ని మనము స్ట్రైట్ చేయలేము, అలాగే మనుషులు వాళ్ళ ఇన్హరెంట్ క్యారెక్టర్ని మార్చుకోవాలి, ఎదుటి వాళ్ళని గెలి చేయకూడదు అంటాడు. తర్వాత పిల్లి స్టోరీ ఏంటి, ఆ ఊర్లో ఎలుకల బెడద వల్ల శ్రీకృష్ణదేవరాయలు ప్రతి ఇంటికి పిల్లిని తర్వాత ఆవుని ఇస్తాడు. అయితే పిల్లులు పాలు తాగి వేటాడటం మర్చిపోతాయి, ఎలుకల్ని వేటాడటం మర్చిపోతాయి. అప్పుడు తెనాలి రామలింగుడు ఏం చేస్తాడు, పిల్లికి వేడివేడి పాలు ఇచ్చి అది పాలు తాగకుండా మానేసేట్టు చేసి వాళ్ళ ఇంట్లో ఎలుకల్ని వేటాడేట్టు చేస్తాడు. అప్పుడు ఇదే సేమ్ రీజను శ్రీకృష్ణదేవరాయలు విజిట్ చేయడానికి వస్తే చెప్తే అప్పుడు మోరల్ ఆఫ్ ది స్టోరీ చెప్తాడనమాట. మనకి అపాయం ఉన్నప్పుడు లేకపోతే అవసరం ఉన్నప్పుడే మనలో ఉన్న టాలెంట్ అది మనము డిస్కవర్ చేసుకుంటాము. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అలాగే అన్నీ లభించినప్పుడు మనము సోమరిపోతులం అయిపోతాము, మనం చేయాల్సిన పని మనము మర్చిపోతాము. కాబట్టి మన ఇంట్యూషన్ అనేది ఎప్పుడు మర్చిపోకూడదని చెప్తారు. సో ఇవి మోరల్ ఆఫ్ ది 2 స్టోరీస్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కొత్త స్టోరీస్తో కలుద్దాం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.